ఢిల్లీ లిక్కర్ కేసు దేశ రాజకీయాల ప్రకంపనలు సృష్టిస్తుంది. ఢిల్లీలో లిక్కర్ వ్యాపారంలో తెచ్చిన సంస్కరణలతో కోట్ల రూపాయల ప్రభుత్వ ఆదాయాన్ని గండికొట్టి ప్రజాప్రతినిధులు కోట్లకు కోట్లు పంచుకున్నారనే అనుమానంపై రంగంలోకి దిగిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రతినిధులతో వాటాడుకుంటుంది. మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రజాప్రతినిధులు, వారి బంధువులు ప్రమేయం ఉందని తేల్చి చెప్పింది. అంతేకాదు వాళ్ళందరికీ నోటీసులు జారీ చేసి అరెస్టు చేయడంలో సఫలమైంది. తాజాగా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టుతో లిక్కర్ స్కామ్ కేసు కీలక మలుపు తిరిగింది. దేశంలో సంచలనం రేకెత్తిన ఢిల్లీ లిక్కర్ కేసులో పాత్రధారులు ఎవరు, సూత్రధారులు ఎవరు అనే విషయాన్ని తేల్చేందుకు ఈడీ చేసిన ప్రయత్నంలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 5 రోజుల క్రితం ఇదే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో నిందితురాలిగా తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేసింది ఢిల్లీ తీసుకొచ్చారు. ఇంతకీ ఏమిటా లిక్కర్ కేసు, ఇందులో స్కామ్ ఏముంది? తాజాగా అరెస్ట్ అయిన ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు 5 రోజుల క్రితం అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవితకు లింక్ ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసును నమోదు చేసిన ఈడీ సాక్ష్యాధారాలు సేకరించి ఈ కేసులో ప్రమేయం ఉన్న మంత్రులను, ఆడిటర్లను, వ్యాపారులను అరెస్టు చేసింది. క్షేత్రస్థాయిలో దర్యాప్తు చేసిన ఈడీ కేజ్రీవాల్, ఎమ్మెల్సీ కవితలకు వేర్వేరుగా నోటీసులు జారీ చేసి విచారణకు పిలిపించారు. ప్రజాప్రతినిధులుగా రోజువారీ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న నేపథ్యంలో విచారణకు హాజరు కాలేమని డుమ్మా కొడుతూ వచ్చారు. ఇద్దరిని వేర్వేరు సందర్భాల్లో విచారించిన ఈడీ ఎట్టకేలకు అరెస్టు చేసింది. ఢిల్లీ కేంద్రంగా లిక్కర్ వ్యాపారంలో కేజ్రీవాల్ తెచ్చిన సంస్కరణలు ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టి వ్యక్తిగత ప్రయోజనాలకే పెద్దపీట వేస్తున్నట్లుగా లెఫ్టినెంట్ గవర్నర్ అనుమానం పెద్ద కుంభకోణానికి వెలుగుతీసింది. 2021 ముందు వరకు ఢిల్లీలో మద్యం దుకాణాలను అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వమే నిర్వహించింది. ఆ తర్వాత కొత్త లిక్కర్ పాలసీ తీసుకొచ్చింది. 2022 నవంబర్ 17వ తేదీన ఎక్సైజ్ పాలసీ అమలు చేశారు. ఇక పాలసీ అమలు చేయడానికి 2 రోజుల ముందు లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజుల్ తన వైఖరి మార్చుకున్నారని అప్పటి డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఆరోపించారు. ఆ తర్వాత ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వచ్చిన వీకే సక్సేనా ఎక్సైజ్ పాలసీ 2021-22లో నిబంధనల ఉల్లంఘన ఉన్నాయని సిబిఐ విచారణకు సిఫార్సు చేశారు. ఢిల్లీ విద్యాశాఖ, ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్న మనీష్ సిసోడియాను కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా సిబిఐ పేర్కొంది. మద్యం పాలసీలో క్విట్ ప్రోకో జరిగిందని ఆరోపించింది. ఎక్సైజ్ అధికారులు, రాజకీయ నాయకులకు కోట్ల రూపాయల ముడుపులు అందాయని పేర్కొంది. సిసోడియాకు అనుచరుడు దినేష్ అరోరాకు చెందిన రాధా ఇండస్ట్రీస్ ఖాతాలకు ₹1 కోటి ముడుపులు అందాయని సిబిఐ తెలిపింది. కొత్త మద్యం పాలసీ ప్రకారం ఢిల్లీలో ఉన్న 32 జోన్లలో 848 మద్యం షాపులు తెరవాల్సి ఉంది. ఒక్కో మండలంలో 27 మద్యం షాపులు ఉండేలా 8 నుంచి 10 వార్డులుగా విభజించారు. ఎక్సైజ్ పాలసీ నిబంధనలకు లోబడి మాల్స్, కమర్షియల్ కాంప్లెక్స్, షాపింగ్ మాల్స్ లో వైన్ షాపులు తెరిచేందుకు అనుమతి ఇచ్చారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఆప్ నేత మనీష్ సిసోడియా ఎక్సైజ్ పాలసీ రూపకల్పన, అమల్లో అవకతవకలు పాల్పడ్డారని తెలిపారు. ఈ కుట్రలో కవిత పాత్ర కూడా ఉందని ఈడీ విచారణలో తేలిందన్నారు. తమకు అనుకూలంగా లిక్కర్ పాలసీ రూపొందించేందుకే కవిత, ఆప్ నేతలకు 100 కోట్లు చెల్లించారని ఈడీ తెలిపింది. అవినీతికి పాల్పడే ఉద్దేశంతో ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ రూపొందించారని, అక్రమ మార్గంలో ఆప్ నేతలకు నిధులు సమకూరాయని పేర్కొంది. ఒప్పందంలో భాగంగా హోల్సేల్ లిక్కర్ కంపెనీల లాభాల వాటా 12% పెంచుతూ ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో మార్పులు జరిగాయని ఈడీ తెలిపింది. తొలి 3 స్థానాల్లో నిలిచి లైసెన్స్ పొందిన ఇండో స్పిరిట్స్, బ్రిన్కో, మాదేవ్ లిక్కర్స్ వ్యాపారం 3,500 కోట్లుగా అంచనా వేశారు. ఇందులో 12% వాటా అంటే 420 కోట్లు అయితే తిరిగి 6% 210 కోట్లు ఆప్ నేతలకు ముడుపులు చెల్లించాలనే ఒప్పందంలో భాగంగా ఈడీ చెబుతుంది. అయితే ఇందులో పిల్లై, అభిషేక్, బుచ్చుబాబు నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ తరపున ఈడీఏ తరపున సిసోడియా అనుచరుడు విజయ్ నాయర్ 100 కోట్లు అడ్వాన్స్ తీసుకున్నారని పేర్కొంది. పిల్లై 296.2 కోట్ల మేర ప్రాఫిట్స్ ఆఫ్ క్రైమ్ కి పాల్పడినట్లు పేర్కొంది. ఎమ్మెల్సీ కవిత, ఆమె అనుచరుడు ఆప్ నేతలకు ముందస్తుగా డబ్బులు చెల్లించి లిక్కర్ స్కామ్ ద్వారా లాభాలు పొందాలని చూశారని ఈడీ ప్రకటనలో తెలిపింది. ఈ కేసులో ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై, ముంబై సహా 245 చోట్ల సోదాలు నిర్వహించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈడీ తెలిపింది. ఈ కేసులో ఆప్ నేతలు మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్, విజయ్ నాయర్ సహా 15 మందిని అరెస్టు చేసినట్లు పేర్కొంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇప్పటి వరకు 128.79 కోట్ల తాత్కాలిక అటాచ్మెంట్ చేశామని ఈడీ తెలిపింది.
మద్యం పాలసీలో ఒప్పందంలో భాగంగానే సమీరా మహేంద్రకు చెందిన ఇండో స్పిరిట్స్ లో సౌత్ గ్రూప్ కు దక్కిన 65% వాటాలో పిల్లైకి 32.5% దక్కింది. ఇతని కవిత బినామీ అని తెలిపింది. అయితే ఇండో స్పిరిట్ కంపెనీలో షేర్ హోల్డర్ గా కవిత కాగితాల మీద చూపించడానికి 3.20 కోట్లలో కోటి సమకూర్చారని తెలిపింది. ఇక 9 రిటైల్ జోన్లకు లైసెన్స్ రావడానికి పిల్లై ఆప్ నేతలు సౌత్ గ్రూప్ సభ్యులకు మధ్యవర్తిగా వ్యవహరించారని అప్పట్లో వార్తలు వచ్చాయి. 2021 సెప్టెంబర్లో పిల్లై, బుచ్చిబాబు, అభిషేక్, తాజ్మాన్ సింగ్ హోటల్లో బినయ్ బాబు, మాగుంట శ్రీనివాస్ రెడ్డితో కలిసి లిక్కర్ వ్యాపారం గురించి డిస్కస్ చేశారని వివరించింది. హోటల్ రికార్డులు, వీడియో ఫుటేజ్ ఆధారాలు ఉన్నాయని పేర్కొంది. తద్వారా హైదరాబాద్ ఐటీసీ కోహినూర్లో భేటీ అయ్యారని, 321 కోట్లకు అభిషేక్, దినేష్ అరోరా కలిసి ఆప్ కు బదిలీ చేశారని వివరించింది. 2021 మే నెలలో ఢిల్లీ గౌరీ అపార్ట్మెంట్ వద్ద జరిగిన సమావేశంలో పిల్లై, అభిషేక్, బుచ్చిబాబు, ఆప్ నుంచి విజయ్ నాయర్ పాల్గొన్నారని ఈడీ తెలిపింది. జూన్లో వీరు ఇండో స్పిరిట్స్ అధినేత సమీర్ మహేంద్ర, శరత్ చంద్రారెడ్డి మధ్య సమావేశం ఏర్పాటు చేశారని ఈడీ పేర్కొంది. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కింది స్థాయి వ్యక్తులను విచారించి అరెస్టు చేసిన సిబిఐ, ఈడీ తాజాగా అరెస్టు చేసిన ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఎమ్మెల్సీ కవితలను ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితులుగా పరిగణిస్తున్నారు. లిక్కర్ పాలసీలో ఒప్పందం కుదుర్చుకున్న సౌత్ గ్రూప్ లో కవితదే ప్రధాన పాత్రగా ఈడీ ఆరోపిస్తుంది. మరోవైపు కేసీఆర్, కవిత, కేజ్రీవాల్ రహస్యంగా భేటీ అయ్యారని, ఆ తర్వాత వారి సూచనలతోనే లిక్కర్ పాలసీ రూపొందించారనే ఆరోపణలు వచ్చాయి. అరుణ్ రామచంద్ర పిళ్ళై కూడా తన స్టేట్మెంట్లో కవిత పేరు ప్రస్తావించారు. ఆయన స్టేట్మెంట్ల ఆధారంగానే కవితను ఈ కేసులో కీలక నిందితురాలిగా ఈడీ భావిస్తుంది. కేజ్రీవాల్, కవిత అరెస్టుతో కేసు కొలుక్కు వచ్చిందనే భావన సర్వత్రా వ్యక్తమవుతుంది. ఈ పరిణామాల నేపథ్యంలో సిబిఐ, ఈడీ అధికారులు మోపిన అభియోగాలతో కవిత, కేజ్రీవాల్ ను ఒకేసారి ఎదురెదురుగా కూర్చోబెట్టే విచారిస్తారా అన్నది చర్చనీయాంశంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శిరీష్ ఢిల్లీ నుంచి లైవ్ సిద్ధంగా ఉన్నారు. శిరీష్, చెప్పండి, ఈడీ మరొక అడుగు ముందుకు వేసి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కూడా అరెస్టు చేసిన నేపథ్యంలో కేసు కొలిక్కి వచ్చిందనే భావన కూడా వ్యక్తమవుతుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? రాజేంద్ర, దీనికి సంబంధించి రాత్రి నాటకీయ పరిణామాల మధ్య కేజ్రీవాల్ ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. అయితే కేజ్రీవాల్ అరెస్ట్ పైన ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఈరోజు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది. 10:30 గంటలకు కవిత దాఖలు చేసిన రిట్ పిటిషన్ పైన కూడా సుప్రీంకోర్టులో విచారణ అనేది కూడా జరగనుంది. అయితే ఈ రోజు కేజ్రీవాల్ అరెస్ట్ ను ఖండిస్తూ రాహుల్ గాంధీ కేజ్రీవాల్ కుటుంబ సభ్యులను కూడా కలిసి సంఘీభావం తెలిపే అవకాశం కూడా ఉంది. అయితే కేజ్రీవాల్ ను రోజు అవెన్యూ కోర్టులో మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఈడీ అధికారులు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. జడ్జి కావేరి బాజ్వా ముందు ఈడీ అధికారులు ప్రవేశపెట్టి 9 రోజుల కస్టడీకి కేజ్రీవాల్ ను కోరనున్నట్లుగా కూడా తెలుస్తోంది. అయితే కవిత కస్టడీ అనేది కూడా 6వ రోజుకు చేరుకుంది. రేపటితోటి కవిత కస్టడీ అనేది కూడా ముగుస్తుంది. రేపు మధ్యాహ్నం తర్వాత ఈడీ కోర్టులో ప్రొడ్యూస్ చేసి మరోసారి కవితను కస్టడీకి కోరే అవకాశం ఉంది. ఎందుకంటే నిన్ననే కేజ్రీవాల్ అరెస్ట్ చేశారు కాబట్టి వీళ్ళిద్దరినీ కూడా కూర్చోబెట్టి విచారించేందుకు కస్టడీకి మరోసారి ఈడీ కవితను కోరే అవకాశం ఉంది. ఈసారి ఎన్ని రోజుల కస్టడీకి ఇస్తారనేది కూడా చూడాలి. ఈ కేసులో కేజ్రీవాల్ అరెస్ట్ చేయకుండా రక్షణ కల్పించలేమని చెప్పేసి ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసిన కొద్ది గంటల్లోపే, అంటే రాత్రి 9:11 ఆయనను అరెస్ట్ చేసి 11 గంటల ప్రాంతంలో ఈడీ ప్రధాన కార్యాలయానికి తరలించారు. ఈ రోజు ఉదయం ఆయనకు వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు. వైద్య పరీక్షలు నిర్వహించేందుకు వైద్యుల బృందం ఈడీ ఆఫీస్ కు చేరుకుంది. కోర్టు అనుమతితోటి కస్టడీలోకి తీసుకుని విచారించాలని చెప్పేసి కూడా ఈడీ అధికారులు భావిస్తున్నారు. దీంతో కేజ్రీవాల్ ను 9 రోజుల కస్టడీకి తీసుకోవాలని చెప్పేసి ఈడీ అధికారులు ఈ రోజు కోర్టును కోరనున్నట్లుగా తెలుస్తుంది. కేజ్రీవాల్ అరెస్ట్ సమాచారాన్ని ఆయన భార్యకు తెలియజేయడం కూడా జరిగింది. దీనికి సంబంధించి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ యొక్క అనుమతి తీసుకొని కేజ్రీవాల్ అరెస్ట్ చేసినట్లుగా కూడా తెలుస్తోంది. అయితే ఈ కేసులో ఇప్పటికే కవిత ఈడీ విచారణలో ఉన్నారు కాబట్టి కేజ్రీవాల్ అరెస్టును తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ ఖండించడం కూడా జరిగింది. ప్రతిపక్ష నేతలను మోడీ ప్రభుత్వం వేధిస్తోందని చెప్పేసి కూడా వాళ్ళు ఆరోపించారు. అయితే కేజ్రీవాల్ ను అరెస్ట్ చేయడం అనేది అప్రజాస్వామికం, దిగజారు ధనానికి నిదర్శనం అని చెప్పేసి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక వాద్రా ఆక్షేపించడం కూడా జరిగింది. అయితే లిక్కర్ కుంభకోణానికి నైతిక బాధ్యత వహిస్తూ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవికి వెంటనే రాజీనామా చేయాలి, దర్యాప్తుకు సహకరించాలని చెప్పేసి బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఆయన అరెస్ట్ అయినప్పటికీ కూడా ఢిల్లీ ముఖ్యమంత్రిగానే కొనసాగుతారు, అవసరమైతే జైలు నుంచే పరిపాలన కొనసాగిస్తారని చెప్పేసి పార్టీకి సంబంధించిన సీనియర్ మంత్రి అతిషి ప్రకటించడం కూడా జరిగింది.
సో మొత్తం మీద కూడా కేజ్రీవాల్ అరెస్ట్ అనేది ఇటు బీజేపీ అదేవిధంగా ఆమ్ ఆద్మీ పార్టీ నేతల మధ్య రాజకీయపరమైన ఆరోపణలు ప్రత్యారోపణలకు వేదికగా కూడా మారిందని చెప్పొచ్చు. అయితే ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతూ అరెస్ట్ అయిన మొట్టమొదటి ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ చెప్పొచ్చు. గతంలో బీహార్ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ పదవిలో ఉండగానే అరెస్ట్ అయ్యారు. కానీ దర్యాప్తు సంస్థలు కస్టడీలోకి తీసుకోవడం కంటే ముందే వాళ్ళు పదవికి రాజీనామా చేయడం అనేది కూడా జరిగింది. కానీ కేజ్రీవాల్ ఇంకా రాజీనామా అనేది కూడా చేయలేదు. సో ఈ నేపథ్యంలో మరి ఈ రోజు కనుక కస్టడీకి తీసుకున్నట్లయితే మన రాజీనామా చేస్తాడా లేదా అనేది కూడా చూడాల్సింది రాజేంద్ర. ఏదైనప్పటికీ ఈ రోజు సుప్రీంకోర్టులో మరి కవితకు కేజ్రీవాల్ కి ఇద్దరికి ఊరట లభిస్తుందా లేదు యథావిధిగా విచారణకు కొనసాగించమని చెప్పేసి ఈడీ అధికారులను ఆదేశిస్తారా అనేది కూడా చూడాలి. ఏదైనప్పటికీ కూడా 10:30 గంటల తర్వాత దీనికి సంబంధించిన విషయం పైన స్పష్టత అనేది కూడా వచ్చే అవకాశం ఉంది. మీరు అన్నట్లుగా కేజ్రీవాల్ అరెస్ట్ తోటి కేసు అనేది ఒక కొలిక్కి వచ్చినట్లుగా కూడా భావిస్తున్నారు. కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొన్న వాళ్ళందరూ కూడా అరెస్ట్ అయ్యారు కాబట్టి ఇక ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తును త్వరగా పూర్తి చేసి ఛార్జ్ షీట్ అనేది కూడా ఫైల్ చేయాల్సి ఉంటుంది. సో ఆ ఛార్జ్ షీట్ ని ఎప్పటిలోగా ఫైల్ చేస్తారనేది కూడా చూడాల్సి ఉంది రాజేంద్ర.